అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. ఇవాళ మన రెసిపీ ప్లెయిన్ కేక్. ఎంతో సాఫ్ట్గా, ఫ్లఫీగా, ఎంతో టేస్టీగా ఉన్న మరి ఈ కేక్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అది వితౌట్ ఓవెన్, చక్కగా స్టవ్ పైనే అనమాట. మరి ప్రిపరేషన్ చూసేద్దామా? చూసేలోపు ఒక లైక్, ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దీనికోసం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. 1 కప్పు పెరుగు, మైదా, చక్కెర, ఆయిల్. ముందుగా మనం కేక్ చేయాలంటే దానికోసం ఫస్ట్ బేకింగ్ ట్రేని రెడీ చేసుకోవాలి కదా. సో నేను ఇంట్లో ఉన్న ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను. దానిలోనే బటర్ అప్లై చేసి మైదాతో అన్ని పూర్తిగా ఈ విధంగా డస్టింగ్ చేసి తీసేసాను. ఆ తర్వాత బటర్ పేపర్ కూడా వేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు పెరుగు, అట్లానే 3/4 కప్పు చక్కెర, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఒక్కసారి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు అట్లా వదిలేసి 5 మినిట్స్ తర్వాత అందులోకి కాస్త ఎసెన్స్ వేసాను, లేదంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి, వెజిటబుల్ ఆయిల్. ఆ తర్వాత 1 కప్పు మైదా కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. ఒకే డైరెక్షన్లోనే కలపాలి, ఎట్లా పడితే అట్లా కలపకూడదు. సో మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఈ లోపుగానే స్టవ్ పైన నేను ఒక కుక్కర్ పెట్టి రెడీ పెట్టుకున్నాను బేక్ చేయడానికి. ఆల్రెడీ అది కాస్త వేడెక్కి ఉంది. దీన్ని ఒకసారి ట్యాప్ చేసేసి మంచిగా సెట్ అయ్యేలాగా. ఆ తర్వాత దీనిపై కొద్దిగా చాక్లెట్ వేసాను. మరీ ప్లెయిన్గా ఉంటుంది అని, ఇది ఆప్షనల్ మాత్రమే. సో ఇప్పుడు దీన్ని మనం ఈ కుక్కర్లో పెట్టేసి గ్యాస్ కట్ తీసేసి ఆ లిడ్ పెట్టేద్దాం, క్లోజ్ చేసేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ తర్వాత నాకు కేక్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, ఎటువంటి శ్రమ లేకుండా ఎంతో రుచిగా ఉంది. ఒకసారి చెక్ చేసుకుంటే బేక్ అయినట్టుగా ఉంది కదా. చల్లారిన తర్వాత దీన్ని విధంగా తీసి ఆ బటర్ పేపర్ కూడా తీసేసి మనకి ఇష్టమైన సైజులో కట్ చేసి సర్వ్ చేసేసేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.